டேய் ஏమైంది ఇప్పుడు ఎందుకు ఏడుస్తావు? நீ வயசாக்கு போயிட்டு இருக்குல்ல எனக்கு ரொம்ப வருத்தமா இருக்கு மாமா. డార్లింగ్ నీకు అర్థం కావట్లే, 12 ఏళ్ళరా చిట్టి అక్కడ వెయిటింగ్ రా. నువ్వే ఎంత ఏడుస్తా ఉంటే అదెంత ఏడుస్తా ఉంటుంది చెప్పు. నిజం చెప్పు, చిట్టి కన్నా నువ్వు నాతో నీకు కలిసి ఉన్నావు. నీతో కలిసి ఉన్నాను రా, చిట్టికి దూరంగా ఉన్నాను రా. తేడాలేదు. చిట్టిని తీసుకుని తొందరగా వచ్చే మామ. వచ్చేస్తాంరా, పనే ఉంది అక్కడ. బాస్ 50 డేస్ ఫంక్షన్కి ఇక్కడ. సరియా పో, వీడికి పోడా పో. ఓవర్ యాక్షన్ పడదే వత్త పో, వేలుపార్ పోడా. మన బాడీలో బ్రెయిన్ అనే పార్ట్ ఉంటదిరా, కొంచెం వాడండి ఉంది కదా వాడండి. గోదావరి ఎప్పుడు వద్దే? అంటే గోదావరి అలా స్ట్రైట్కి వెళ్ళి రైట్ సైడ్ తిరిగా అనుకో, అక్కడ ఎంక్వైరీ కౌంటర్ ఉంటుంది, నీకోసం పెట్టారు అది. వెళ్ళు. నర్స్పూర్ ఎప్పుడు వస్తుంది ఐడియా ఉందా? తెలీదురా, తెలిసినా చెప్పను. ఏం చేస్తావు అలా టఫ్గా చూస్తున్నావేంట్రా? కొడేస్తావా? మొహం చూసి మాట్లాడరా. మూంజి పాతి పేసిడే మూంజా. మా బుజ్జిగాడు ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం ఇంట్లో నుంచి పారిపోయావు, మళ్ళీ ఇదేనా రావడం? అవునరా. ఇంటికి వెళ్ళావా? రాగానే ఫస్ట్ నన్నే కలిసావా? ఇంక నీ లైఫ్ అద్భుతంగా ఉంటదిరా. ఏడ్చలే. ఏం చేస్తున్నారా సత్తే? ఇప్పుడు మన పేరు సత్తి కాదురా, టోకియో జానీ. పేరు మారిపోయిందండి బా. పేరే కాదురా, మన రేంజ్ కూడా మారిపోయింది. ఇప్పుడు మన బిజినెస్ అంతా చైనా, జపాన్, మలేషియా, సింగపూర్ అంతా ఇంటర్నేషనల్ బిజినెస్ చేస్తున్నావురా. పదా వెళ్ళి కాఫీ తాగుతా మాడుకుందాం. వద్దులేరా, ఎలాగో ఇంటికి వెళ్ళగానే సిటీ ఫిల్టర్ గా పెత్తది. పద వెళ్ళి తాగుదాం. వద్దు బా, అలా తాగేద్దాం. వద్దు బా, మన బయట తాగేద్దాం. పారిపోదాం. అయ్యి బాబాయ్, ఆ తర్వాత చెప్తాను, ముందు పరిగెట్టావు. ఇలా పరిగెడతాం కన్నా కొట్టేస్తాం ఈజీ. వద్దు బాబా, పారిపోతాం బెటర్. వాళ్ళ గురించి నీకు తెలియదురా బాబోయ్, వీడు మొత్తం పులిహేర చేసేస్తున్నాడు. బోర తక్కువ ఎదవా. ఏంట్రా నీకు దండాడుతాను బాబా, వాళ్ళ గురించి తెలీదు. ఎవడైతే నాకేంట గొడవ మొదలయ్యాక ఆడా ఈడా అని చూడడం కాదా చెయ్య. కంట్రోల్ రూమ్, పోలీస్ కంట్రోల్ రూమ్, మాకు అర్జెంట్ గా సపోర్ట్ కావాలి. ఇక్కడ ఒకటి కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఎవరు డార్లింగ్ మీరు? పోలీసులు రా, ఇందాక నేను చెప్తుంటే వినిపించుకోకుండా ఓరికే మీద కొడేస్తున్నావు. నీ వెనకలు ఎందుకు పడ్డారా? ఏం చేస్తున్నారా నువ్వు? ఏం చేస్తున్నాడా? అమ్మ నా కొడుకు, టోకియో జానీ ఇదా? పోలీసుల్ని కొడతావురా నువ్వు? జైల్లోకి సెల్ ఫోన్ ఎలా వచ్చింది? ఎలా వచ్చిందంటే మాట్లాడవేరా? మాట్లాడు. తోడు సెలబ్రేట్ అయిపోయాడు మాకు. అంతా బాగుంది కానీ బావా, ఈ బొచ్చులో క్వాలిటీ లేదు బా. బొచ్చు బాలేదా? అనవసరంగా ట్రైన్ దిగ్గానని ఎదమో చూసి పలకరించాను. కాఫీతాబా అన్న. ఇప్పుడు చూడు, సెంట్రల్ జైల్లో పడతావు పేరు. సార్ 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 మీకు విషయం చెప్పాలి. నన్ను అనవసరంగా లోపలేశారు సార్. నేనే తప్పు చేయలేదు. అవునవును, నువ్వే కాదు, ఇక్కడ ఉన్న వాడు ఎవ్వరు కూడా తప్పు చేయలే.
మాకే ఒళ్ళు కొవ్వెక్కి వీళ్ళందరినీ లోపలేసాం అలా కాదు సార్, ఆ, మీరు పర్మిషన్ ఇస్తే రేపు ఇంటికి వెళ్ళి చిట్ని కలిసి ఎల్లుండి వచ్చేతనే. చిట్ట అదెవరు? చిట్టి ఎవరా? నా దిల్క దడకన్ సార్. అటువంటి దడకల్లో మాకు 10 ఉన్నాయి. వాటికి కలవడానికే మాకు టైం సరిపోవట్లేదు. నువ్వు నోర్మై పో. సార్ లవ్ మ్యాటర్ సార్. కుదరదన్నానా? సార్. కుదరదని చెప్తున్నానా? హలో, రేపు నేను వెళ్ళిపోతున్నాను, బాగోదు కదా అని ఇన్ఫర్మేషన్ ఇచ్చా. అంటే పారిపోతావా? జైల్లో నుంచి అది కాదు పారిపోతావా? నేను ఇక్కడ ఉండగానే జైల్లో నుంచి పారిపోతానని చెప్పేది- నాకే ఇన్ఫర్మేషన్ సార్, ప్లీజ్. ఇస్తున్నావా? అది కాదు సార్. ఏయ్! సార్, సార్, అది కాదు సార్. పోతావా? ఎక్కడికి? తమ్ముడు ఏడాడు నిన్నే 10 మంది పోలీసుని ఎరగొట్టొచ్చా అంట. ఎక్కడికి? పారిపోరా. సార్. పారిపో. తాట తీస్తా. ఎరా జైలు నుంచి పారిపోతావా? ఎన్నా కోనేరత్తు సో కొట్లాట్లు దొమ్మిలతో ఇన్నాళ్ళు వనవాసం చేసి వచ్చావు ఆ? వనవాసం కాదు, చెన్నై వాసం. బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. ఆడుకోమంటాడేంట్రా చిన్నపిల్లన్నా? మనోడలే చెప్పు. ఎన్నాళ్ళు చెన్నైలో ఉండి ఎంత సంపాదించావు? ఏం సంపాదించావు? ఏమి సంపాదించలేదు. మరి నువ్వు చిట్టి బతకడానికి డబ్బొద్దా? కావాలి, ఎందుకొద్దు? ఎంత కావాలంటే ఆ? ఓ 5 లక్షలో 10 లక్షలో ఓ 15 ఉన్నా పర్లేదు. యా, నువ్వు ఇస్తావా? ₹1,00,00,000 ఇస్తాను. మర్డర్ చేస్తావా? చిట్టి నువ్వు హాయిగా బతకొచ్చు. చూడు డార్లింగ్, డబ్బు కోసం మనిషిని చంపడం చాలా తప్పు, కానీ ₹1,00,00,000 అంటున్నావు చూడు, టెంప్టింగ్గా ఉంది. వాడు గుడ్ ఫెలోనా బ్యాడ్ ఫెలోనా? మనలాగే గూండా. అయితే ఓకే, అలాంటి వాడు చంపిన పెద్ద ఫీలింగ్స్ ఉండవు. ఎక్కడ ఉంటాడు? వాడెవడో తర్వాత చెప్తాను. ఈ జైలు నుంచి నువ్వు తప్పించుకోగలిగితే ఈ కాంట్రాక్ట్ నీదే. అదే నీ క్వాలిఫికేషన్. విజయవాడ హైవే 2వ దాబా దగ్గర మా లాయర్ వచ్చి నిన్ను కలుస్తాడు. బుజ్జే నీకు భయం అయితే చెప్పు, నేనే చేస్తా. ఓ 1000 ఎక్స్ట్రా ఇస్తాను, ఈయన్ని కూడా కలిపేసి. వీడికి ఎందుకు డబ్బులు పక్క? ఈయనైతే ఫ్రీగా వేసేస్తాను. బావా? శుభ్రంగా ఇంటికి వెళ్ళేవాడిని. అనవసరంగా స్మగ్లింగ్ కేసులు ఇరికించావు. ఇప్పుడేమో మర్డర్ కేసు ఒప్పుకోవాల్సి వచ్చింది. రేపు జైలు నుంచి పారిపోతే అదొక కేసు నెత్తి మీద వేసుకోవాలి. అసలు నా చిట్టి ఎక్కడ ఉందో. ఎక్కడికే? అమ్మా, ఈరోజు నేను వైజాగ్ వెళ్తున్నాను. ఎందుకు? బుజ్జిని కలవడానికి. ఈ పాటికి వచ్చేసి ఉంటాడు. మీ నాన్నకు తెలిస్తే కాళ్ళు ఇరకొడతారా? అమ్మా, డాడీకి ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయమ్మా. నేను మాత్రం వెళ్ళక తప్పదమ్మా, ప్లీజ్ అమ్మా. యాడికమ్మా నువ్వు పోయేది? బుజ్జికాడికి అడిగిపోతా. ఆడి ఇంక నీ జ్ఞాపం ఉన్నాడట. ఏంటో నుంచి పారిపోయిన యాదవ. ఆడెప్పుడు ఎందుకు పారిపోయాడు? ఇప్పుడు ఆడికి నా ముట్టి సావదు. ఏమే, ఎప్పుడైనా నేను తండ్రిలా చూశానా, స్నేహితుడిలా చూశా? దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఆ బుజ్జికాడికి అడిగిపోతానంటావా? ఈడు చేసేది రియల్ ఎస్టేట్ కదా, ఈడికేం తెలియదు అనుకోమాక. దాని ఉద్దేశం ఏంటంటే అండి, ఏదో ట్రైనింగ్లు ఇమ్మాక ఉద్దేశాలు ఏం వద్దు మనకి. బావా మనం ఈ కూరగాయల వెనక్కి ఎలా ఉంటది? సీ ఫుడ్ ఏమో బా. మన పెద్ద కాస్ట్లీ ఏంటి? అలా అయితే ఓకే, పద. ప్రదర్శనలోకి వెళ్ళిపోవాలా? ఎరా కాళికాన్ని అంత జాగ్రత్తగా పట్టుకెళ్తున్నారంటే ఎద్దవాళ్ళు నా దగ్గర. నాకేదో 6th సెన్స్ కొడుతుంది. ఏయ్! ఏమిట్రా గూడుపుటాడి చేస్తున్నారు? గుసగుసలాడుతున్నారు ఏమిటి? నిజం చెప్పండి, డొక్క జీరస్తా. చెప్పరా, చెప్పు. చెప్పరా. Come on, search! ఆడేనంటావా? ఆడే అయితే మన సెలక్షన్ కరెక్ట్.